ది రిక్వెన్. ఈ మూవీ ఏంటి పేరు ఇలా ఉందనుకుంటున్నారా? రీసెంట్ టైంలో బాగా వైరల్ అవుతున్న మూవీ. ఇది 2022లో అయితే వచ్చింది. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ స్టార్టింగ్లోకి వెళ్ళిపోతే జైల, ఆమె భర్త కైల్ వీళ్ళు వినూత్నంగా హాలిడే కోసం వెళ్తారు. సో ఈ ట్రిప్ ద్వారా తమ రిలేషన్షిప్లో ఉన్న గాయాలను మర్చిపోవాలని అయితే వాళ్ళు ట్రై చేస్తారు. జైల తన పాస్ట్లో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే అనిపిస్తుంది. అదే ప్రెగ్నెన్సీ కలిగి ఉన్నప్పటి నుంచి మానసికంగా చాలా కుంగిపోయి అయితే ఉంటుంది. ఇక కైల్ ఆమెను హ్యాపీగా ఉంచడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. తుఫాను కారణంగా కష్టాలు ఏర్పడతాయి. ఇలా బస్ చేస్తున్న లగ్జరీ ఫ్లోటింగ్ బంగ్లాను భారీ తుఫాన్ రాత్రి సమయంలో దెబ్బతీయడంతో ఇది సముద్రంలో అయితే కొట్టుకుపోతుంది. ఈ ఘటనలో అయితే వారు ఒంటరిగా ఉంటారు. ఎలాంటి సహాయం లేకుండా భయంకరమైన సముద్రంలో అయితే చిక్కుకుపోతారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ భయంకరమైన సముద్రమే కాదు, ఈ సముద్రంలో ఉండే షార్క్స్ కూడా ఉంటాయి. అవి మనుషులు ఎప్పుడు పడతారు, ఎప్పుడు తినేదామని చూస్తూ ఉంటాయి. సో ఈ షార్కులతో అయితే భయానక అనుభవం అయితే ఎక్స్పీరియన్స్ పొందుతారు. బంగ్లా నాశనం అవుతున్నప్పుడు వారు కొంతకాలం నీటిలోనే తేలుతూ జీవించడానికి అయితే ప్రయత్నిస్తారు. అయితే వారు ఎదురుగా పెద్ద పెద్ద షార్కులు రావడం స్టార్ట్ అవుతాయి. కైల్ గాయపడి ఆపసోపాలతో ఉంటాడు. దాంతో జైలా పూనుకొని అతను కాపాడే ప్రయత్నం అయితే చేస్తుంది. షార్కుల దాడి నుంచి తప్పించుకోవడానికి వారు తమ జీవితాలను పణంగా పెట్టి అయితే పోరాడతారు. సో ఇక లాస్ట్గా ఏమవుద్దంటే షార్కులతో పోరాడుతూ గట్టిగా బతికే ప్రయత్నాలు చేస్తూ జైల తన ధైర్యం ప్రదర్శిస్తుంది. చివరికి కైల్ అయితే మరణిస్తాడు. కానీ జైల ఒంటరిగా బతికి బయటపడుతుంది. ఆమె సముద్రంలో తేలుతూ తుఫాన్ల వల్ల దెబ్బతిన్న ఒక విషయం పట్టుకొని చివరికి ఓ హాస్పిటల్లో అయితే చేరుతుంది. ఇక మూవీ మెసేజ్ ఓరియంటెడ్ అనే చెప్పచ్చు. ఈ స్టోరీ మొత్తం ఒక మనిషి జీవన మనుగడ కోసం చేసే పోరాటాన్ని, మానసిక భయాలను జయించే ధైర్యాన్ని అయితే మనకు చూపిస్తుంది. ఇది చాలా ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి ఈ మూవీలో. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ అయితే కొంత ఇబ్బందిగా అనిపించినప్పటికీ జైల పాత్రలోని కొన్ని పవర్ఫుల్ సీన్స్ అయితే ఉంటాయి. సో బాగా అట్రాక్ట్ అయితే చేస్తుంది ఆడియన్స్ని అయితే. సో మూవీ అయితే బాగుంటుంది, మంచి ఫీల్ గుడ్ మూవీ. ఒకసారి చూడండి, మీకు నచ్చిద్ది అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూస్తారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.